సమాజంలో నేడు రెండు రకములైన బోధలు కనిపిస్తున్నవి. ఒకటి దేవుని ఎదుగు నడిపించే బోధ, రెండోది దేవుని నుంచి దూరపరిచే బోధ. ఈ రెండు రకముల బోధలు అనుసరించి వారు కూడా ఆ మెరుగిన భక్తిలోను విశ్వాసంలోను నాటబడిన వారై జీవిస్తున్నారు. దీనిని బట్టి రెండు రకములైన గుంపులను ఒకే విధంగా ఎదుగుచున్నవి. అయితే దేవుని బోధన అనుసరించి నడుచుచున్న వారికి దేవుని బోధ నుంచి దూరపరిచే బోధను బట్టి శ్రమ కలుగుచున్నది. కానీ దేవుడు తన బోధన అనుసరించి నడుచున్న వారికి ఆదరణతో కూడిన వాగ్దానం చేయుచున్నాడు. ఈ సమాజం బట్టి నీ కలుగుచున్న దుఃఖమును, వేదనను, శ్రమను ఓర్చుకో, అంతము వరకు నీ విశ్వాసమును కాపాడుకో. క్రీస్తును నీకు తోడుగా ఉంచబోతున్నాను. ఆ క్రీస్తు యొక్క సహవాసం బట్టి 1000 ఏళ్ల నీతి పాలనలో సింహాసనముపై కూర్చొని ఈనాడు నీపై ఆధిపత్యం చూపించుచున్న వారి మీద ఆధిపత్యము పొందుకొని వారిని నలుగగొట్టబోతున్నావు. ఇది దేవుని యొక్క నడిపింపును అనుసరించుచున్న వారికి దేవుడు చేసిన వాగ్దానము.